హాయ్ అండి. ఈరోజు మన కర్రీ వచ్చి క్యాబేజీ శనగపప్పు, ఈ రెండిటితోటి క్యాబేజీ ఫ్రై చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళి కట్ చేసి వండుకుందాం, సరేనా? చూడండి, క్యాబేజీ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ పై పొర అంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా సన్నగా కట్ చేసుకుందాం అండి, ఎందుకంటే సన్నగా ఉంటే బాగుంటుంది ఫ్రైకి కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందామండి. క్యాబేజీ ఫ్రైలోకి సరిపోని తీసుకుందాం, కొంచెం ఎక్కువగానే తీసుకుందాం, వేసుకుంటేనే మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఎక్కువగా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ కోసుకుందాం. చూడండి, ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ కొత్తిమీర తీసుకుందాం. ఇప్పుడు ముందుగానే అన్ని కోసి పెట్టుకుందామండి. అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ ముందుగా కొంచెం వాటర్ తీసుకుని ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ కడుక్కుందామండి. ఇప్పుడు కొంచెం కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్, స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక్క 2 నిమిషాల తర్వాత చూసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఒక్క 2 నిమిషాలు అయింది కదా, వేడెక్కింది. వీటిని వడబోసుకుందాం. చూడండి ఫ్రెండ్, గిన్నె అయితే వేడైంది. క్యాబేజీ ఫ్రైకి సరిపోను నూనె అయితే తీసుకుందాం. ముందుగా అయితే పోపు గింజలు వేసుకుందాం, అన్నీ కలిసిన పోపు గింజలు అండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, మంచి కలబెట్టుకుందాం పచ్చివాసన లేకుండా. ఇప్పుడైతే మనం కాస్త వేడి చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, వేసుకుందాం. పసుపు అయితే వేసుకుందామండి, కొంచెం సరిపోను. మనమైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం ఇందాక నానబెట్టుకున్నాక శనగపప్పు ఉంది కదా, శనగపప్పు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఎల్లుల్లి కొంచెం కచ్చాపక్కగా దంచేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయితే అయిందండి. కొంచెం కారం వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం తాలింపుకి, కొంచెం కారం వేసుకుందాం. చూడండి, కూర అయిపోయిందండి. చూడండి, క్యాబేజీ శనగపప్పు కర్రీ అయిపోయింది, సరేనా ఫ్రెండ్? చూడండి ఫ్రెండ్, ఎంత సువాసన వస్తుంది కదా, సూపర్ అంటే సూపర్గా వాసన వస్తుంది. చపాతీలు పెట్టుకొని తింటే ఉంటుంది, ఆ లెవలే వేరప్ప అన్నట్టు ఉంటుందండి. సరేనా? బాయ్ బాయ్.